అనగనగా ఒక ఊరిలో అమల అనే మంచి కల కలిగిన మొహంగల అమ్మాయి ఉండేది. తను ఒకరోజు చెరువు దగ్గర నుండి నీళ్లను తెస్తుండగా గట్టున కూర్చున్న ఒక అబ్బాయి వచ్చి, మీ పేరేమిటి అని అడిగాడు. ఈ అమ్మాయి కొంచెం కంగారుగానే అమల అండి అని చెప్పింది. మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు. ఎందుకండి, ఊరికే తెలుసుకుందామని. ఇక్కడికి దగ్గరలోనే మా ఇల్లు, మా నాన్నగారి పేరు వెంకటరామయ్య అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ కుర్రాడి పేరు సుదర్శనం. ఆ ఊరిలో ఒక పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. కానీ సుదర్శనంకి ఆ పెళ్లి చూపుల్లో అమ్మాయి నచ్చక బయటకు వచ్చి ఒక చెరువు గట్టున కూర్చున్నాడు. ఈ అమల వచ్చి నీళ్లు ముంచుకోవడం, చుట్టుపక్కల వారితో మంచిగా మాట్లాడడం గమనించాడు. ఆ మాట తీరు, అనుకువ, మొహంలో కళ సుదర్శనంకు బాగా నచ్చాయి. అందుకే వివరాలడిగి తెలుసుకున్నాడు. ఒక వారం రోజుల తరువాత ఒక పెళ్ళిళ్ళ పేరయ్య అమల వాళ్ళ ఇంటికి వచ్చి, అయ్యా నమస్కారం. పక్క ఊర్లో ఒక మూతుబరి రైతు, వాళ్ళకొక పిల్లాడు ఉన్నాడు. మీ అమ్మాయిని చెరువుగట్టు మీద చూశాడట. మీ అమ్మాయిని చేసుకుంటామన్నారు. మీరేమంటారు అని అడిగాడు. అమల వాళ్ళ నాన్నకి ఈ సంబంధం బాగా నచ్చింది. కానీ అమలకి ఒక సవితి తల్లి ఉంది. ఆమెకి ఈ సంబంధం అస్సలు నచ్చలేదు. దేనికింత మంచి సంబంధమా అని కొనుక్కుంటూ సంబంధం చెడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళ నాన్న మాత్రం మంచి సంబంధం, అమ్మాయి కూడా వినయంగల పిల్ల, కలగలిగిన మొహం అని సంబంధంని ఖాయం చేసుకున్నాడు. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి చేసి అత్తవారింటికి తీసుకెళ్లారు. అత్తవారి ఊరు అమలాపురం. అత్తవారిల్లు చాలా పెద్దది. అమల సవితి తల్లి కారణంగా ఇంట్లో పని అంతా ఒక్కతే చేసేది. పశువుల కొట్టం, గొడ్డు, గోద అంతా తనే చూసుకునేది. అత్తవారింట్లో పెద్ద ఇల్లైనా గొడ్డు, గోద పుష్కలంగా ఉన్నా అన్నింటికీ పనివాళ్ళు ఉండటంతో అమల కాస్త కులాసాగా ఉండేది. ఇలా గడుస్తుండగా ఒక వారం రోజుల తరువాత అమలకి వాళ్ళ మామగారికి తనంటే గిట్టటం లేదని, ఈ పెళ్ళి ఆయనకి పూర్తి ఇష్టంతో జరగలేదని, పెళ్ళికి కూడా ఆయన రాలేదని గుర్తించింది. తన స్నేహితుడి కూతుర్ని చూడటానికి వెళ్ళి ఈ పేద పిల్లని చేసుకొని వచ్చాడన్న కారణంతో కోపంగా నప్పనట్టుగా ఉండేవాడు. ఒక 10 రోజుల తరువాత అమల తన భర్తతో, ఏవండి, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఈ ఊర్లోనే ఉంటున్నారు. చిరునామా అంతా నాకు ఒకసారి కాగితం మీద రాసిచ్చారు. చాలా సంవత్సరాలైతుంది ఆయన్ని చూసి. ఇప్పుడు ఈ ఊర్లోనే ఉంటున్నాను కదా, ఒకసారి వెళ్ళి చూసొస్తాను అని అడిగింది. భర్త, సరే, ఆ కాగితం పట్టుకురా. అయినా నీకు స్నేహితులేమిటో నువ్వు చదువుకోలేదుగా అని అడిగాడు. అప్పుడు అమల ఇలా చెప్పుకొచ్చింది. 8 ఏళ్ల క్రితం సరిగ్గా నాకు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మా పినతల్లి వాళ్ళ తమ్ముడి పెళ్ళికెళ్తూ తన పిల్లల్ని తీసుకెళ్తూ నన్నొక్కదాన్నే ఇంట్లో ఉంచి బయట గడియ పెట్టి వెళ్ళారు. నువ్వు ఇంట్లోనే ఉండు, ఏమైనా సరుకులు కావాలంటే వెనక వైపు నుండి వెళ్ళి తెచ్చుకో. ఇదిగో ఈ 20 అణాలు తీసుకో. 15 రోజులు పడుతుంది మేం తిరిగి రావటానికి. ఈ 20 అణాలు ఖర్చులకు ఉంచుకో అని చెప్పి వెళ్ళింది. నేనొక్కదాన్నే వండుకొని తిని ఇంట్లో ఉండేదాన్ని. 2 రోజులు గడిచాక కిటికీలోంచి బయటకి చూస్తుంటే ఎవరో ఒక పెద్దాయన చక్కగా పంచ అది కట్టుకొని ఉన్నారు. ఇదిగో నాయన, నేను అంతర్వేది తీర్థం నుండి తిరిగి వస్తున్నాను. వచ్చే దారిలో నా సంచిపోయింది. బండికి కూడా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. కాస్త సహాయం చేయండి. మా ఊరు వెళ్ళగానే ఆ డబ్బులు నేను పంపిస్తాను అని అడుగుతున్నాడు. అడిగి అలసిపోయి అరుగు మీద కూర్చున్నారు. ఈ ఊరిలో ఒక్కరు కూడా సహాయం చేసేవారిలా లేరే అనుకుంటూ ఉన్నాడు. ఏవండి, మంచినీళ్ళు తాగుతారా అని అమల కిటికీలోంచి అడిగింది.
ఆయన అటూ ఇటూ చూసి కిటికీ దగ్గర అమలను గుర్తించి తాగుతానమ్మా అన్నారు. లోపలికి వచ్చాక మంచినీళ్ళు ఇచ్చింది. మీ వాళ్ళేరమ్మా, ఒక్కరూ కనిపించట్లేదు. మా వాళ్ళు పెళ్ళికి వెళ్ళారండి అని జరిగిందంతా చెప్పింది. అన్నం తింటారా అండి? నేను పొద్దున వండుకున్నది కొద్దిగా ఉంది అని తను వండుకున్న కొంచెంలోనే ఆయనకు కూడా వడ్డించింది. ఇదిగోండి అరటిపళ్ళు, పక్కింటి పిన్నిగారు ఇచ్చారు. ఏమండి, నా దగ్గర డబ్బులున్నాయి, మీరు మీ ఊరు వెళ్ళిపోండి అని వాళ్ళ పిన్ని ఇచ్చిన 20 అనాలలో 4 అనాలు ఖర్చయిపోగా 16 అనాలు ఆయన చేతికిచ్చింది. దీంతో మీరు బండి కట్టించుకొని మీ ఊరు వెళ్ళిపోండి. అమ్మ, చిన్న పిల్లవి, 10 ఏళ్ల పిల్లవైనా నీకెంత జ్ఞానం ఉంది తల్లి. ఊళ్ళో ఇంతమందిని అడిగాను, ఒక్కరు కూడా మంచినీళ్ళు తాగుతావా అని కూడా అడగలేదు. నువ్వు బంగారు తల్లివి తల్లి అని పిల్లని మెచ్చుకున్నాడు. మరి నీకు బియ్యానికి వాటికి? పర్లేదండి, బియ్యం ఉన్నాయి, మిగిలినవి నేను పక్కింటి బామ్మ దగ్గర తెచ్చుకుంటాను అని చెప్పింది. ఇంతకీ మీది ఏ ఊరండి? నీ పేరే అమలాపురం తల్లి. నువ్వు మా ఊరు వస్తే ఖచ్చితంగా మా ఇంటికి రావాలి తల్లి. ఇదిగో మా ఇంటి చిరునామా అని ఒక కాగితం పైన రాసిచ్చారు. ఆ 16 అనాలు పుచ్చుకొని ఆయన ఇంటికి చేరారు. ఆయన ఇంటికి చేరాక ఒక 3 రోజులకి ఒక పాలేరికి 100 రూపాయలు ఒక పట్టులంగా ఇచ్చి ఆ అమ్మాయికి పంపించాడు. ఆ పెద్దాయనతో నాకప్పుడలా స్నేహం కుదిరింది. చాలా సంవత్సరాలైతుంది ఆయన్ని చూసి. ఆయన మా ఊరు వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలమ్మా అని పదే పదే చెప్పి వెళ్ళారు. ఇప్పుడు ఈ ఊర్లోనే కాపురానికి వచ్చాను కదా, ఒకసారి ఆ పెద్దాన్ని చూసొస్తాను. ఎందుకంటే మా నాన్న కూడా ఎప్పుడు నాతో అంత స్నేహంగా లేడు, మా పిన్ని కూడా బాగా చూడలేదు. ఆయన చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడారు. సరే, ఆ కాగితం తీసుకురా. అమల పెట్టెలో నుండి 8 ఏళ్ల పాత కాగితాన్ని తీసుకుని వచ్చింది. ఆ కాగితం చూసి సుదర్శనం నవ్వుకున్నాడు. ఈ కాగితం ఎవరిదో తెలుసా? మీ మామగారిదే. ఇందులో ఉన్న చిరునామా ఈ ఇల్లే. ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. అయ్యో, నేను ఇన్ని రోజులు గుర్తే పెట్టలేదండి. సుదర్శనం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న, ఈ కాగితం నీ చేతి రాతే, ఎవరికి రాసిచ్చావో గుర్తుపట్టు. ఆయన ఆ కాగితం చూసి, నాకెందుకు గుర్తులేదురా? ఒకప్పుడు నేను అంతర్వేది నుండి తిరిగి వస్తుంటే నా సంచిపోతే ఒక 10 ఏళ్ల పిల్ల నాకు అన్నం పెట్టింది. 16 అనాలు ఇచ్చి నేను ఈ ఊరు రావడానికి సహాయం చేసింది. నాన్న, నీ 16 అనాల స్నేహితురాలు ఎవరో కాదు, నీ కోడలే అని అమలని చూపించాడు. ఆయన బాగా పరిశీలించి చూస్తే ఆ చిన్నపిల్ల మొహం కనిపించింది. అయ్యో, నా బంగారు తల్లి, నువ్వేనా? నా స్నేహితుడి కూతుర్ని చేసుకోలేదని ఇన్ని రోజులు కోపంగా ఉన్నా, కానీ నా స్నేహితురాలే నా ఇంటి కోడలిగా వచ్చింది. నా 16 అనాల రుణం ఇలా తీర్చబడింది అంటూ కొడుకుని కోడల్ని మెచ్చుకుంటూ కోడలిని తన సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకోవడం మొదలుపెట్టాడు.